పారామెట్రిక్ టెస్ట్ ఇంట్రడక్షన్ టు రీసెర్చ్. ఈరోజు వీడియోలో మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ డెఫినేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాంతోపాటు క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ చూద్దాం. దాంతోపాటు ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, నీడ్ ఫర్ రీసెర్చ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్, డెఫినేషన్. ఈరోజు వీడియోలో అవి మనం కవర్ చేద్దాం. ఇది బీఫార్మసీ 4th ఇయర్ బయోస్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో నుంచి ఈరోజు మనం యూనిట్ 3ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు 2 యూనిట్స్ కంప్లీట్ అయినా ఈ రోజు నుంచి 3rd యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇది నోట్స్ రిక్వైర్మెంట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇది ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను. సో ఫస్ట్ టాపిక్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్లో మనకి డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అంటే డేటా అనేది మనకి బెల్ షేప్ కర్వ్ అప్టైన్ అవ్వడము, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కదా. బెల్ షేప్ కర్వ్ అప్టైన్ అవ్వకుండా డేటా అనేది పాజిటివ్ సైడ్ లేదంటే నెగిటివ్ సైడ్ బెండ్ అవ్వడం ఉంటుందా, దాన్ని మనం స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో వర్క్ అవుతుంది. నాన్ పారామెట్రిక్ టెస్ట్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ టెస్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే హైపోథిసిస్ అంటారా, హైపోథిసిస్ మనం ఇక్కడ తక్కువ యూజ్ చేస్తాం, అందుకే డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ టెస్ట్ అని అంటాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్వాలిటేటివ్ డేటా. అదే పారామెట్రిక్ టెస్ట్ క్వాంటిటేటివ్ డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది. నాన్ పారామెట్రిక్ టెస్ట్ క్వాలిటేటివ్ డేటా పైన. ఇట్ ఈస్ లెస్ పవర్ఫుల్ దెన్ పారామెట్రిక్ టెస్ట్. పారామెట్రిక్ టెస్ట్ కంటే కొంచెం తక్కువ పవర్ఫుల్ ఉంటుంది, తక్కువ యూజ్ చేస్తాం అన్నట్టు. నో అజంప్షన్స్ ఆర్ మేడ్ అబౌట్ పాపులేషన్. అదే పారామెట్రిక్ టెస్ట్లో మనం అజంప్షన్స్ చేసుకుంటుండే, హైపోథిసిస్ చేస్తుంది. బట్ ఇక్కడ అజంప్షన్స్ ఏం చేయట్లేదు కదా, సో దీన్ని మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని అంటాం. మోస్ట్లీ టూ మార్క్స్లో పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ డిఫరెన్సెస్ అడుగుతుండొచ్చు. ఈ క్వాలిటేటివ్ డేటా, పవర్ఫుల్, లెస్ పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్, అజంప్షన్స్ ఇక్కడ మేడ్ చేస్తాము, అక్కడ అజంప్షన్స్ ఏం చెయ్యము, అట్లా అని చెప్పి వస్తుండొచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవి ఎలా ఉండాలి అంటే రిక్వైర్ ఫ్యూ అజంప్షన్స్. ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్కి కొంచెం అజంప్షన్స్ తక్కువ, మనం ఇది అలా అవుద్దేమో ఇలా అవుద్దేమో అని చెప్పి థింకింగ్ చేసేది ఉంటుంది, అది కొంచెం తక్కువ ఉంటుంది ఫర్ స్మాల్ శాంపిల్స్. పారామెట్రిక్ టెస్ట్ ఏమో లార్జ్ శాంపిల్స్కి యూజ్ చేస్తాం. అంటే 30 మెంబర్స్ కంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే లార్జ్ పాపులేషన్, సో లార్జ్ పాపులేషన్ పారామెట్రిక్ టెస్ట్. అదే పాపులేషన్ 30 కంటే తక్కువ ఉంటే నాన్ పారామెట్రిక్ టెస్ట్. సూటబుల్ ఫర్ నాన్ నార్మల్ డేటా. డేటా నార్మల్ ఉండని అవసరం లేదు నాన్ పారామెట్రిక్ టెస్ట్కి. యూజెస్ ర్యాంక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్. అంటే సపోజ్ ర్యాంక్స్ ఎట్లా అంటే మార్క్స్ వస్తాయి కదా, 30, 40, 50, 60 ఇట్లా మార్క్స్ వచ్చినాయి అనుకో, ఈ మార్క్స్ని కన్సిడర్ చేయం. ర్యాంక్స్ వస్తాయా, ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్, ఈ ర్యాంక్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం నాన్ పారామెట్రిక్ టెస్ట్కి. నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ క్యాలిక్యులేట్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ వర్క్స్ విత్ స్మాల్ శాంపిల్స్. 30 కంటే తక్కువ శాంపిల్ సైజ్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మంచిగా. సూటబుల్ ఫర్ నామినల్ అండ్ ఆర్డినల్ డేటా. లెస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, సింపుల్ క్యాలిక్యులేషన్స్, అజంప్షన్స్ తక్కువ ఉంటాయి. లెస్ పవర్ఫుల్ దెన్ పారామెట్రిక్ టెస్ట్. డిసడ్వాంటేజ్ ప్రొవైడ్స్ లెస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నార్మల్ మనం ఏదైనా టెస్ట్ చేస్తున్నామంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం దాన్ని ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతాం. కానీ ఇక్కడ లెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆఫెన్ టెస్ట్ మీడియన్ రాదర్ దెన్ మీన్. మీన్ అంటే అన్ని ప్లేస్ చేస్తాము, మీడియన్లో వేరేలా ఉంటుంది కదా, సో ఇక్కడ మనం మీడియన్ యూజ్ చేస్తాం. క్రిటికల్ వాల్యూ టేబుల్స్ మే బీ రిక్వైర్డ్. క్రిటికల్ వాల్యూ టేబుల్స్ ఇక్కడ రిక్వైర్ అవుతాయి. ఇది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్ నాన్ పారామెట్రిక్ టెస్ట్వి. ఇప్పుడు నాన్ పారామెట్రిక్ టెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చూద్దాము. ఫస్ట్ టెస్ట్ విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్. సిలబస్లో మనకి విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్, దాంతోపాటు మన్ విట్నీ యూ టెస్ట్, ఇవి రెండు సేమ్ అనమాట. ఒకవేళ విల్కాక్సన్ ఇచ్చిన మన్ విట్నీ రాయొచ్చు, మన్ విట్నీ ఇచ్చిన విల్కాక్సన్ రాయొచ్చు. ఒకటే ఆన్సర్ చెప్తాను ఇవి రెండింటికి కలిపి. ఈ మన్ విట్నీ టెస్ట్ ఇవనేవి నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఇక్కడ మనం మ్యాటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నాన్ పారామెట్రిక్ టెస్ట్ డెఫినేషన్, దాని క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 10 మార్క్స్కి ఇస్తే ఇది రాసుకోవచ్చు. సో వాట్ ఈజ్ విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ లేదంటే మన్ విట్నీ టెస్ట్ అని అంటే, ఒక పాపులేషన్ ఉంది, పాపులేషన్లో నుంచి 2 శాంపిల్స్ని తీసుకొని వీటి మీడియన్ పైన స్టడీ చేయడం, వాటి మధ్యలో డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ అని అంటాం. ఇదొక ఇండిపెండెంట్, ఇదొక ఇండిపెండెంట్, ఇవి రెండింటిని మీడియన్ని ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ ఆర్ ఎల్స్ మన్ విట్నీ యూ టెస్ట్ అని అంటాం. ఇక్కడ మనకి డేటా అనేది మీడియన్ బేస్ పైన క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అదే పారామెట్రిక్ టెస్ట్లో మీన్ బేస్ పైన, ఇక్కడ మీడియన్ బేస్ పైన మనం డేటాని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక పాపులేషన్ ఉంది, ఈ పాపులేషన్లో నుంచి ఇదొక శాంపిల్ ఇండిపెండెంట్ శాంపిల్స్ని తీసుకొని వీటి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ ఆర్ ఎల్స్ మన్ విట్నీ యూ టెస్ట్ అని అంటాం. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్
నల్ హైపోథిసిస్. ఈ విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ నల్ హైపోథిసిస్ ఉందా, దీంట్లో 2 పాపులేషన్స్ ఉంటాయి కదా. ఈ 2 పాపులేషన్స్ ఏవైతే మనం ఇక్కడ తీసుకుంటున్నామో అవి 2 మీడియన్స్ ఈక్వల్ ఉండాలి. దెన్ మనం R1 R2 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట నల్ హైపోథిసిస్లో. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్. ఇక్కడ మనం R1 R2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R1కి ఇది ఫార్ములా, R2కి ఇది ఫార్ములా. U2 ఈజ్ ఈక్వల్స్ టు N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N1 ప్లస్ 1/2. ఇది R1. ఈ R1 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ R2 U2 ఈజ్ ఈక్వల్స్ టు N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N2 ప్లస్ 1/2. R1 R2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రిటికల్ వాల్యూ రిజెక్ట్ నల్ హైపోథిసిస్. క్రిటికల్ వాల్యూ U వాల్యూ కంటే ఎక్కువ లేదంటే ఈక్వల్ వస్తే నల్ హైపోథిసిస్ని మనం రిజెక్ట్ చేసేయాలి. అసలు ఈ విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్ లేదంటే మన్విట్నీ వైట్న్యూ టెస్ట్ పర్పస్ ఏంటిదంటే H0 అయితే దర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 గ్రూప్స్. H0 అయితే ఈ మీడియన్ ఆఫ్ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి 2 గ్రూప్స్ మధ్యలో డిఫరెన్స్ ఏం లేదని అర్థం. H1 అయితే డిఫరెన్స్ ఉంది అని అర్థం. H1 మీన్స్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, H0 అంటే నల్ హైపోథిసిస్. ఈ మన్విట్నీ యూ టెస్ట్ విల్కాక్సన్ ర్యాంక్ సమ్ టెస్ట్కి ప్రొసీజర్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక హైపోథిసిస్ అజంప్షన్ని అనుకోవాలి. దాని తర్వాత సెట్ సిగ్నిఫికెన్స్ లెవెల్స్. నెక్స్ట్ డిఫైన్ డెసిషన్ రూల్, క్యాలిక్యులేట్ ద స్టాటిస్టిక్స్, కంపేర్ వాల్యూ, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ నల్ హైపోథిసిస్. సో ఇది మనకి ప్రొసీజర్. సేమ్ ఈ ప్రొసీజర్ మనం పారామెట్రిక్ టెస్ట్లో చూసినాం కదా, అదే ప్రొసీజర్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. బట్ లెట్స్ సీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం హైపోథిసిస్ని సెట్ చేసుకోవాలి. H1 నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉందని చెప్తుంది, H1 ఏమో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో సిగ్నిఫికెన్స్ లెవెల్ని ఫిక్స్ చేసుకోవాలి మనం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0.05. ఇది మనకి సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అనమాట. స్టెప్ 3 కంబైన్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద బోత్ గ్రూప్స్. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ 10, 12, 14, గ్రూప్ బి 15, 18, 20. స్టెప్ 3లో ఏం చేయాలంటే ఈ బోత్ గ్రూప్స్ని మనం అబ్జర్వేషన్స్ని ఒక దగ్గర వేసేయాలి. సో 10, 12, 14, 15, 18, 20 ఒక దగ్గర వేసిన తర్వాత ఈ డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, స్మాల్ నుంచి బిగ్ అరేంజ్ చేసుకోవాలి. అంటే 10 వేసుకున్నాం, 10, 12, 14, 15, 18, 20. ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్కి మనం అనుకున్నాం కదా ర్యాంక్ పైన డేటా అనేది డిసైడ్ చేస్తాము అని చెప్పి. సో ఈ డేటా మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ర్యాంక్స్ వేసుకోవాలి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 4th, 5th, 6th ర్యాంక్స్ అరేంజ్ చేసినాం. ర్యాంక్స్ అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫైండ్ ర్యాంక్ సమ్. ఈ డేటాతో మనకి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఈ ర్యాంక్ సమ్ చేసుకోవాలి. 10 అంటే 1, 12కి 2, 14కి 3. సో వేసేసుకున్నాం. నెక్స్ట్ గ్రూప్ బి. గ్రూప్ బికి 15 అంటే 4th ర్యాంక్, 18 అంటే 5th ర్యాంక్, 20 అంటే 6th ర్యాంక్. ఈ 3 సమ్ చేస్తే 6. ఇది మనకి ఆర్ఏ ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ ఆర్బి అంటే ఈ గ్రూప్ బి డేటా మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ చేయాలి. సో 15 వచ్చింది. యూ వాల్యూస్, యూఏ అండ్ యూబీ వాల్యూస్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆర్ఏ ర్యాంక్ వచ్చింది కదా, ఈ ఆర్ఏని తీసుకెళ్ళి యూఏ యూబీ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది మనకి. వచ్చిన వాల్యూని కంపేర్ చేయాలన్నమాట. కంపేర్ చేస్తే రిజెక్ట్ లేదంటే యాక్సెప్ట్, ఎక్కువ తక్కువ చూసి రిజెక్ట్ అయినా చేయాలి లేదంటే యాక్సెప్ట్. H0ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తున్నాం. H0ని రిజెక్ట్ చేస్తున్నాము అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అదే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తున్నాము అంటాం. అంతే. ఇది ఎక్కువ ఎగ్జాంపుల్. ఫస్ట్ హైపోథిసిస్ స్టేట్ చేయాలి, ఒక అజంప్షన్ చేసుకోవాలి. దాని తర్వాత సిగ్నిఫికెన్స్ లెవెల్ సెట్ చేసుకొని డేటాని కంబైన్ చేయాలి. కంబైన్ చేసి ర్యాంక్స్ అరేంజ్ చేయాలి. ర్యాంక్స్ అరేంజ్ చేసి దీన్ని మనం ఫార్ములాలో సబ్మిట్ చేసుకోవాలి. ఫార్ములా సబ్మిట్ చేస్తే వాల్యూస్, క్రిటికల్ వాల్యూస్ని బట్టి రిజెక్ట్ అయినా యాక్సెప్ట్ అయినా చేసేసేయాలి. క్రుస్కల్ వాలీస్ హెచ్ టెస్ట్. క్రుస్కల్ వాలీస్ హెచ్ టెస్ట్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇది క్వాలిటేటివ్ డేటా పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, నో అజంప్షన్స్ ఉంటాయి. అలాగే ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేది లెస్ పవర్ఫుల్ ఉంటుంది పారామెట్రిక్ టెస్ట్ కంటే. ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకొని రాసుకోవచ్చు ఎగ్జామ్లో. ఈ క్రుస్కల్ వాలీస్ టెస్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్ అనోవా. అనోవా అనేది మనకి పారామెట్రిక్ టెస్ట్లో ఉంది కదా. సో అనోవాలో వన్ వే అనోవాకి ఆల్టర్నేటివ్ అనమాట. ఇక్కడ మనకి 3 or more ఇండిపెండెంట్ గ్రూప్స్, అంటే ఒక పాపులేషన్ నుంచి 3 శాంపుల్స్ తీసుకొని వీటి మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. 3 లేదంటే 4, 5 ఇంకా మూడు కంటే ఎక్కువ వీటి మీడియన్స్ని తీసుకొని డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని క్రుస్కల్ వాలీస్ టెస్ట్ అంటాం. దీంట్లో మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాం.
ఈ క్రుస్కల్ వాల్యూస్ టెస్ట్ అనేది మనకి డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూట్ కాకుండా స్క్వేర్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు క్రుస్కల్ వాల్యూస్ హెచ్ టెస్ట్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఏ టీచర్ వాంట్స్ టు కంపేర్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ ఏ, బి అండ్ సి. ఇఫ్ మార్క్స్ ఆర్ నాట్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ యూజ్ క్రుస్కల్ వాల్యూస్ టెస్ట్. మార్క్స్ నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, ఒకరికి 10 వచ్చింది, ఒకరికి 100 వచ్చింది, ఒకరికి 200 వచ్చింది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఎగ్జాక్ట్గా రాదు గ్రాఫ్. సో అది నార్మల్ డిస్ట్రిబ్యూట్ అవ్వనట్టు, స్క్వేర్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు. ఇక్కడ మనం క్రుస్కల్ వాల్యూస్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ డేటా ఈజ్ ఆర్డినల్ ఆర్ ర్యాంక్డ్. అండ్ ఇందాక ఎగ్జాంపుల్ చూసినాం కదా, మనకి 1, 2, 3 ఇట్లా ర్యాంక్స్ వచ్చినాయి. ఈ ర్యాంక్స్ని బట్టి మనం ఈ క్రుస్కల్ వాల్యూస్ హెచ్ టెస్ట్ లేదంటే ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో ర్యాంక్స్ని బట్టి డేటా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ గ్రూప్స్ 2 కంటే ఎక్కువ ఉంటాయి. డేటా ఈజ్ నాట్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. నార్మల్ డిస్ట్రిబ్యూట్ అంటే బెల్ షేప్ కర్వ్ వస్తుంది. ఇక్కడ మనకి బెల్ షేప్ కర్వ్ రాదు. స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్లో క్రుస్కల్ హెచ్ టెస్ట్ చేస్తాం. అజంప్షన్స్. ఈ హెచ్ టెస్ట్ ఏం అజమ్ చేసుకుంటుంది అంటే శాంపిల్స్ ఆర్ ఇండిపెండెంట్. శాంపిల్స్ ఇండిపెండెంట్ ఉంటాయి. డేటా కెన్ బి ర్యాంక్డ్. గ్రూప్స్ హ్యావ్ అ సిమిలర్ డిస్ట్రిబ్యూషన్. నల్ హైపోథిసిస్ ఏమని చెప్తుంది అంటే ఆల్ గ్రూప్స్ హ్యావ్ సేమ్ మీడియన్. గ్రూప్స్ ఉంటాయి కదా ఒక పాపులేషన్లో, ఇవన్నిటికీ సేమ్ మీడియన్ ఉంది అని చెప్పి నల్ హైపోథిసిస్. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అట్లీస్ట్ ఒక్క మీడియన్ అయినా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తుంది. అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా, దీంట్లో కనీసం ఒక్కరైనా టాపర్స్ ఉంటారు అని చెప్తుంది. అది నల్ హైపోథిసిస్. లేదు అందరు సేమ్, అందరు బాగానే చదువుతారు, లేదంటే అసలు ఎవరు చదవరు అని చెప్తుంది. అట్లా ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12/n ఇంటూ n+1 సమ్ ఆఫ్ ri/ni మైనస్ 3 ఇంటూ n+1. హెచ్ అంటే క్రుస్కల్ వాల్యూ స్టాటిక్, ఎన్ అంటే టోటల్ అబ్జర్వేషన్స్, కే నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ri సమ్ ఆఫ్ ర్యాంక్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ గ్రూప్. ఇది క్రుస్కల్ వాల్యూస్కి ఫార్ములా. సో ఇది మనకి క్రుస్కల్ వాల్యూస్ హెచ్ టెస్ట్. క్రుస్కల్ వాల్యూస్ హెచ్కి ప్రొసీజర్ చూద్దాము. ప్రొసీజర్ ఏం చేయాలంటే ఫస్ట్ కంబైన్ ఆల్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ గ్రూప్స్. సేమ్ మన వీటిని యూ టెస్ట్ ప్రొసీజర్ ఉందా, సేమ్ అది ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కావాలి అంటే కంబైన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఆ ఫస్ట్ అబ్జర్వేషన్స్ అనేవి కంబైన్ చేయాలి. కంబైన్ చేసి చిన్న నుంచి పెద్దగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసిన తర్వాత R1ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ R1ని హెచ్ క్రుస్కల్ వాల్యూస్ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే పీ వాల్యూ వస్తుంది. పీ వాల్యూ 0.05 కంటే తక్కువ వస్తే రిజెక్ట్ H0 యాక్సెప్ట్ H0. నెక్స్ట్ ఫ్రైడ్మాన్ టెస్ట్. ఫ్రైడ్మాన్ టెస్ట్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే మ్యాటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇది క్వాలిటేటివ్ డేటా, అజంప్షన్స్ తక్కువ ఉంటాయి, ఇట్లాంటివన్నీ రాసుకోవచ్చు మ్యాటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ యూస్ టు కంపేర్ 3 or more డిపెండెంట్ వేరియబుల్స్. అంటే డిపెండ్ ఉంటాయి కదా, డిపెండెంట్ శాంపిల్స్ అనమాట, రిలేటెడ్ శాంపిల్స్. ఒకటే పాపులేషన్లో నుంచి శాంపిల్స్ తీసుకోవడం. అదే క్రుస్కల్ వాల్యూస్లో ఇదొక పాపులేషన్ ఇండిపెండెంట్ పాపులేషన్స్ శాంపిల్స్ తీసుకోవడం. దీంట్లోనేమో డిపెండెంట్ అనమాట, ఒకటి ఇంకో దానిపైన డిపెండ్ అయ్యి లేదంటే రిలేట్ అయిన వాటి శాంపిల్స్ని తీసుకొని కంపారిజన్ స్టడీ చేయడాన్ని ఫ్రైడ్మాన్ టెస్ట్. ఈ ఫ్రైడ్మాన్ టెస్ట్ ఆల్టర్నేటివ్ అనోవాకి ఆల్టర్నేటివ్ అనమాట. అనోవా 2 అనోవా, దీంట్లో 2 అనోవా. అదే మనకి ముందు ప్రీవియస్ చూసినాం కదా క్రుస్కల్ వాల్యూస్ హెచ్ టెస్ట్, దాంట్లో ఏమో అనోవా 1 వే అనోవా, ఇక్కడనేమో 2 వే అనోవా. ఇట్ యూజెస్ ర్యాంక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్ నార్మల్ 10, 20, 30 ఇట్లా ఉన్నాయి కదా, వీటిని తీసుకోకుండా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తుంది కదా, ఈ ర్యాంక్స్ని తీసుకొని వీటితోటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేం అజమ్ చేసుకుంటుంది, డేటా షుడ్ బి ఆర్డినల్, సేమ్ సబ్జెక్ట్స్ మస్ట్ బి మెజర్డ్ అండర్ కంట్రోల్ కండిషన్స్, దేర్ షుడ్ బి అట్లీస్ట్ 3 ట్రీట్మెంట్స్, నార్మాలిటీ ఈజ్ రిక్వైర్డ్. ఇది ఫ్రైడ్మాన్ టెస్ట్ డెఫినేషన్, అజంప్షన్స్ ఏమేమి ఉంటాయని. ఫ్రైడ్మాన్ టెస్ట్కి నల్ హైపోథిసిస్ ఆల్ ట్రీట్మెంట్స్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్. నల్ హైపోథిసిస్ ఏం చెప్తుంది, ఆల్ ట్రీట్మెంట్స్కి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అట్లీస్ట్ ఒక్కటైనా డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో అని చెప్పేసి చెప్తుంది. ఫార్ములా x²f ఈజ్ ఈక్వల్స్ టు 12/nk ఇంటూ k+1 సమ్ ఆఫ్ rj² మైనస్ 3n ఇంటూ k+1. ఇది ఫార్ములా. n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, k అంటే నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్, rj అంటే సమ్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఈచ్ ట్రీట్మెంట్. ప్రొసీజర్ సేమ్ ఇందాక చూసినాం కదా, కంబైన్ ఫస్ట్ ఆల్ అబ్జర్వేషన్స్ని కంబైన్ చేయాలి, దాని తర్వాత వాల్యూస్ అనేది చిన్న నుంచి పెద్దగా అరేంజ్ చేసుకోవాలి, దాని తర్వాత ర్యాంక్స్ అసైన్ చేసుకోవాలి. ర్యాంక్స్ తర్వాత ఈ ఆర్జే వాల్యూ ఉందా, ఈ ఆర్జే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి
దీంట్లో మనం వాల్యూస్ అన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చిన దాన్ని పీ కంటే ఎక్కువ ఉంటే H0ని రిజెక్ట్ చేయాలి. ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. అంతే. ఇది ఫ్రైడ్మైన్ టెస్ట్. ప్రొసీజర్ సేమ్ అనమాట. ఫ్రైడ్మైన్ టెస్ట్‌కి దాంతోపాటు క్రుస్కల్ వాలిస్ టెస్ట్, విల్కాక్స్ అండ్ ర్యాంక్ సమ్ టెస్ట్. ఇక్కడితోటి నాన్ పారామెట్రిక్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్ చూద్దాం. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్. అసలు వాట్ ఈజ్ రీసెర్చ్? రీసెర్చ్‌ని ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇక్కడ ఒక పాపులేషన్, కొంతమంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఇదొక ఏరియా. సరే ఓల్డ్ సిటీ అనుకుందాం. చాలా మంది ఉంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే ఒక మర్డర్ అయింది. ఇప్పుడు పోలీస్ వస్తాడు. పోలీస్ వచ్చి ఏం చేస్తాడు? కాజ్ ఎట్లా అయింది, ఎవరు చేసినారు, ఎవరిపైన అనుమానం ఉందా, లేదంటే అసలు అక్కడ ఏమైంది, ఎట్లా చనిపోయినాడు, మర్డర్ చేసినారా, సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే హెల్త్ బాగాలేదా, ఏమైంది అని చెప్పి ఫుల్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. దాని తర్వాత ఇట్లా మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయడము, ఏమైంది పోస్ట్ మార్టంలో తెలుస్తుంది, ఇట్లాంటివన్నీ అవుతుంది కదా. సో ఈయనే రీసెర్చర్ అనమాట. ఈ రీసెర్చర్ వచ్చి ఏం చేస్తుండు? దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తుండు, రీసెర్చ్ చేస్తుండు. దీన్ని మనం రీసెర్చ్ అని అంటాం. దీని గురించి తెలుసుకోవడానికి, ఇన్వెస్టిగేట్ చేయడాన్ని రీసెర్చ్ అని అంటాం. ఇక్కడ డెఫినేషన్ ఉంది. రీసెర్చ్ ఈజ్ ఎ సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టు అన్ ఆన్సర్ ఏ క్వశ్చన్, సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎక్స్ప్లోర్ ఫినోమినా. అంటే ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తాం మనం. దీన్ని మనం రీసెర్చ్ అంటాం. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనే టైప్స్ 4 టైప్స్: బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్. బేసిక్ రీసెర్చ్లో మనం ఎక్స్ప్లోర్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ థియరీస్, థియరీస్ పైన రీసెర్చ్ చేస్తాం. అప్లైడ్ రీసెర్చ్లో ప్రాక్టికల్ అప్లికేషన్స్, ప్రాక్టికల్గా మనం అప్లై చేస్తాం దాన్ని. క్వాలిటేటివ్ ఎగ్జామిన్ నాన్ న్యూమరికల్ డేటా, అనలైజ్ న్యూమరికల్ డేటా అంటే 1, 2, 3 ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా మనం అనలైజ్ చేస్తాం. క్వాలిటేటివ్లో నాన్ న్యూమరికల్ డేటా. రీసెర్చ్ ప్రాసెస్ ఏముంటాయంటే ఫస్ట్ ఫార్ములేట్ ద క్వశ్చన్ ఆర్ హైపోథిసిస్. క్వశ్చన్ ఏంటిది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత లిటరేచర్ రివ్యూ అంటే కొత్త ఐడియాస్ని, అంటే ఇది ఎట్లా అయింది అని చెప్పి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మనం ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్ ద స్టడీ, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది అయింది, ఫస్ట్ ఏమంటారు ఇక్కడ అది ఎట్లా అయింది, ఎవరు చూసినారు ఫస్ట్, ఇక్కడైన ఇన్సిడెంట్లో, ఇట్లాంటివన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేయాలి. ఎట్లా అయింది, ఏమైంది, ఎవరు చూసినారు, ఇట్లాంటివన్నీ మనం థింక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటేట్ అండ్ డ్రా కంక్లూజన్ ఒక ఫైనల్ డేటాని మనం రాసుకోవాలి. ఫస్ట్ ఇది అయింది, నెక్స్ట్ ఇది అయింది, ఇట్లా అయింది అని చెప్పి ఆర్డర్లో రాసుకోవాలన్నీ. దాని తర్వాత కమ్యూనికేట్ రిజల్ట్స్. నీకు లాస్ట్కి ఒక ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ని కమ్యూనికేట్ చేయాలి. అంతే. 6 స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ మొత్తం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక అజంప్షన్ చేసుకోవాలి. అజంప్షన్ చేసుకున్న దాన్ని మనం ప్రాపర్గా కలెక్ట్ చేయాలి. మ్యాటర్ మొత్తం ఎవ్రీథింగ్ కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని అరేంజ్ చేసుకున్న దాన్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేయాలి మంచిగా. నెక్స్ట్ ఇంటర్ప్రిటేట్ చేసి కంక్లూజన్స్ డ్రా చేసి కమ్యూనికేట్ వచ్చిన రిజల్ట్స్ని కమ్యూనికేట్ చేసేయాలి. ఇది రీసెర్చ్ ప్రాసెస్. ఈ రీసెర్చ్ టైప్స్, రీసెర్చ్ డెఫినేషన్. రీసెర్చ్ మెథడ్స్ సర్వే అండ్ క్వశ్చనర్. అంటే ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మనం సర్వే చేయాలి. ఇప్పుడున్న చుట్టుపక్కల ఉన్న పీపుల్స్కి ఏమైంది, ఎట్లా అయింది అని చెప్పేసి మొత్తం ఎవ్రీథింగ్ కనుక్కోవాలన్నమాట. క్వశ్చన్స్ వేసి దాన్ని సర్వే చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, చూడాలి మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి. నెక్స్ట్ అబ్జర్వేషనల్ స్టడీస్, అబ్జర్వ్ చేసి చూడడం. నెక్స్ట్ కేస్ స్టడీస్, అంటే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఉండి ఏమైంది అని చెప్పి మనకి ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలన్నమాట. ఇది కేస్ స్టడీస్. నెక్స్ట్ నీడ్ ఫర్ రీసెర్చ్. అసలు రీసెర్చ్ అవసరం ఏముంది అంటే, సపోజ్ టైఫాయిడ్ ఎటియాలజీ, కాజెస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, మనం ఏమేమి మెడిసిన్స్ వాడతామో, ఎంత డోస్ తోటి వాడాలి, ఇలాంటివన్నీ మనం రీసెర్చ్ చేస్తేనే మనకి తెలిసింది. లేదంటే తెలియదు. ఈ డిసీజ్ గురించి తెలియకపోతుంది, వాటి కాజెస్, ఎటియాలజీ, దానికి మెడిసిన్స్, అసలు ఈ క్యూర్, దాని గురించి తెలుసుకోకపోతే, అసలు మనకి ఈ రీసెర్చ్ చేయకపోతే ఇలాంటిది ఏం తెలియకపోతుంది. సో రీసెర్చ్ అనేది అవసరం. రీసెర్చ్ ఎందుకు అవసరం? ఆన్సరింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి. నీ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, సపోజ్ కోడి ముందా గుడ్డి ముందా అని చెప్పి, అంటే ఇది ఒక క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయాలి కదా. సో ఆన్సర్ చేయడానికి రీసెర్చ్ అవసరం. సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఒక టఫ్ ప్రాబ్లమ్ ఉంది, దీన్ని సాల్వ్ చేయడానికి రీసెర్చ్ అవసరం. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ప్రాక్టీసెస్, అడ్వాన్సింగ్ నాలెడ్జ్, అంటే మన రీసెర్చెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, టైఫాయిడ్కి మెడిసిన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నోవేషన్, కొత్త వాటిని కనిపెట్టడానికి, కొత్త వాటిని క్రియేట్ చేయడానికి, అకౌంటబిలిటీ, కంపిటేటివ్ అడ్వాంటేజ్, ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్. నీకు రీసెర్చ్ అంటే ఇది ఒక టాపిక్ గురించి మంచి రీసెర్చ్ చేసినావు, నీకు అంతా తెలుసు. ఇది ఒక టాపిక్ గురించి నీకు తెలియదు అసలుకి, అంటే నువ్వు
ఈ టాపిక్‌ని గురించి నువ్వు మొత్తం కంప్లీట్‌గా డెసిషన్ తీసుకోగలుగుతావు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి, అదేంటిది, ఎట్లాంటిది అని చెప్పి నీకు డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇది చెడ్డది, ఇది మంచిది అని చెప్పి నువ్వు చెప్పేస్తావు. ఎందుకంటే నీకు ఇది తెలుసు కాబట్టి. సో, అట్లా ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ 10 ప్రాసెస్‌లో మనకి ఇంకా ఉంటాయి. బట్ ఇక్కడ నేను 10 రాసాను. వీటిలో మనకి మంచి యూజెస్ అనమాట. ఆన్సరింగ్ క్వెషన్స్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఇంప్రూవ్‌మెంట్ ప్రాక్టీసెస్, అడ్వాన్స్‌మెంట్, నాలెడ్జ్‌మెంట్, ఇన్నోవేషన్, ఎవాల్యుయేషన్, అకౌంటబిలిటీ, కాంపిటీటివ్ అడ్వాంటేజ్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ టిప్ చెప్తాను. నీడ్ ఫర్ రీసెర్చ్ సపోజ్ క్వశ్చన్ వచ్చిందనుకో, ఫస్ట్ వాట్ ఈజ్ రీసెర్చ్, దాంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, రీసెర్చ్ ప్రాసెస్, టైప్స్ ఇదంతా రాసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మార్క్స్కి వస్తాయి. అవి రాసిన తర్వాత ఆన్సరింగ్ క్వశ్చన్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ 10 హెడ్డింగ్స్ మంచి చూసుకొని ఈ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఉంది కదా, ఇది రాసి దీని కింద ఒక 5-6 లైన్స్, ఒక 2 లైన్స్ మంచిగా టాపిక్ ఉన్నది రాసి దాని తర్వాత మీ ఇష్టం, మీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఏం కావాలి ఎగ్జామినర్కి, ఎవరైతే మన పేపర్ని కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాటర్ ఎక్కువ కావాలి. నేను ఎస్పెషల్గా జేఎన్టీహెచ్ వాళ్ళకి చెప్తున్నా. హెడ్డింగ్ రాసి దాని కింద కొంచెం ఈ ఫస్ట్ లైన్ రాసి దాని తర్వాత మ్యాటర్ జస్ట్ లైట్గా రిలేటెడ్ ఉన్నా చాలు, అసలు మొత్తం అవసరం లేదు. ఇట్లా రాసి నీకు 10 మార్క్స్కి కాదు ఇంకెక్కువ మార్క్స్కి 15 మార్క్స్కి వచ్చినా కూడా ఆన్సర్ రాయొచ్చు. దీనికి ఒక 2 లైన్స్, దీనికి ఒక మ్యాటర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ లైట్గా రిలేటెడ్ ఉన్నా సరిపోతుంది అన్నమాట. రీసెర్చ్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే కాంప్లెక్స్ డేటాని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఐడెంటిఫై బెస్ట్ ప్రాక్టీసెస్, డెవలప్ న్యూ థియరీస్, ఎమర్జింగ్ అండ్ ఇష్యూయింగ్ ద ఛాలెంజెస్ డెసిషన్ మేకింగ్కి, వీటికి మనకి రీసెర్చ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ డిజైన్ టెక్నిక్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంటల్ డిజైన్ టెక్నిక్ అంటే సపోజ్ ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనుకో, ట్రిప్కి వెళ్తే మనం అంతా ప్లాన్ చేసుకుంటాం. అంటే ట్రైన్ బుక్ చేసుకోవడము, అక్కడ ఎక్కడ ఉండాలి అని చెప్పి హోటల్స్ బుక్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. సో ఇట్లా మనం ముందే ప్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. ట్రిప్కి వెళ్ళే ముందు అన్నీ బుక్ ప్రీ ప్లాన్ చేసుకుంటున్నాం కదా. సో ఇట్ ఈస్ సిస్టమేటిక్ అప్రోచ్ ప్లానింగ్ అండ్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి ప్లానింగ్ చేయడాన్ని ఎక్స్పెరిమెంటల్ డిజైన్ టెక్నిక్ అని అంటాం. సేమ్ ట్రిప్కి వెళ్ళే ముందు మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో అట్లా. ఇట్ ఈస్ ద సిస్టమేటిక్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ మే డిఫైన్ ద కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రీసెర్చ్ వేరియబుల్. అంటే ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళినాక ఎంత కాస్ట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ మనకి ముందే తెలుస్తున్నాయి. సో ఈ మనం ప్రీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఇవన్నీ మనం ముందే చేసుకొని ఇంత మనీ అని చెప్పి తీసుకొని వెళ్తాం కదా. సో అట్లా ఎక్స్పెరిమెంట్ డిజైన్ ఇది ఏం చేస్తుంది అంటే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈ రెండు వేరియబుల్ రీసెర్చ్ వేటిపైన అయితే రీసెర్చ్ చేస్తామో ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ని తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అనేది యూజ్ అవుతుంది మనకి. టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ 3 టైప్స్: ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ట్రూ ఎక్స్పెరిమెంటల్, క్వాజీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. 3 టైప్స్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్. ఫస్ట్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ చూద్దాం. ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్ రీసెర్చ్ డిజైన్. ఇది నార్మల్గా రీసెర్చర్స్ అసలు ఎక్కువ యూజ్ చేయరు, చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్, దీంట్లో ఇది అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట అందరికీ. ఇట్ ఈస్ ఎ వీక్ ఫామ్ అనమాట. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేయడానికి చాలా వీక్ ఫామ్ ఇది మెడికల్ దానికి. నెక్స్ట్ ఇంకా డెఫినేషన్ అంటే ఇట్ ఈస్ one or more dependent groups are examined for the effect and independent variables that is assumed to cause change. నెక్స్ట్ సెకండ్ టైప్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. ఇది ఏంటిదంటే మోర్ అక్యురేట్ ఫామ్, అంటే మనకి దగ్గరకు వస్తుంది అనమాట రిజల్ట్స్. ఇప్పుడు నేను 2 అనుకున్నా, నాకు 1/2 ఇట్లా వస్తుంది అనమాట రీసెర్చ్. అక్యురేట్ అంటే మనం అనుకునే దానికి దగ్గరలో వస్తుంది రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్. ఇది మనం అనుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి, అంటే మోస్ట్లీ ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ద హైపోథిసిస్. ఏదైతే మనం హైపోథిసిస్ అనుకుంటామో దాన్ని ప్రూవ్ చేయడానికి లేదా డిస్ప్రూవ్ చేయడానికి ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ దట్ ఎస్టాబ్లిష్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ విత్ ఇన్ గ్రూప్స్. ఇది ఒక్కటే గ్రూప్, కాజ్ ఇంకా రిలేషన్షిప్ ఎఫెక్ట్ ఉంటుందా ఇవి రెండింటి మధ్యలో ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ద ఫ్యాక్టర్ విచ్ నీడెడ్ టు బి సాటిస్ఫైడ్ ఇన్ దిస్ ర్యాండమ్ వేరియబుల్స్ కెన్ బి మ్యానిపులేటెడ్ బై ద రీసెర్చర్. ఏదైతే వేరియబుల్ ఉందో అది రీసెర్చర్ మ్యానిపులేట్ చేయగలుగుతాడు అనమాట. కంట్రోల్ గ్రూప్, దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఇది ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. నెక్స్ట్ టైప్ క్వాసీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. ఇది న్యాచురల్ వే అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే గ్రూప్స్ ఉంటాయో రీసెర్చ్ గ్రూప్స్ వాటిపైన మనం రీసెర్చ్ డిజైన్ చేస్తాం. సో ఇది సిమిలర్ టు ట్రూ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ బట్ దేర్ ఈస్ డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ అంటే ట్రూ ఎక్స్పెరిమెంట్ దాంట్లోనేమో మనకి కంట్రోల్ ఉంటుంది, అంటే మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లోనేమో అలా ఏముండదు, ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రీసెర్చ్ చేస్తాము.
క్వాసీ ఎక్స్పెరిమెంటల్ పార్టిసిపేట్స్ ద గ్రూప్స్ ఆర్ నాట్ ర్యాండమ్లీ అసైన్డ్. నాట్ ర్యాండమ్గా అసైన్ చేయము. సో రీసెర్చర్ కెనాట్ మేక్ ఈ కాజ్ ఆర్ ఎఫెక్ట్ కన్క్లూజన్. సో ఇది మనకి క్వాసీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. యాక్చువల్గా ఇది ట్రూ ఎక్స్పెరిమెంట్ అనమాట. ట్రూ ఎక్స్పెరిమెంట్ డిజైన్ కంటే మనం ఎక్కువ దీన్ని నమ్మలేము అనమాట. ట్రూ ఎక్స్పెరిమెంట్ మనం 100% నమ్మొచ్చు అనుకోండి. దీన్ని మనం ఒక 70 to 80% అట్లా నమ్మొచ్చు. దీంట్లో మనం ర్యాండమ్గా అసైన్ చేయడానికి ఉండదు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఏవైతే గ్రూప్స్ ఉంటాయో వాటిలో నుంచి మనం స్టడీ చేయాలన్నమాట. ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేయడాన్ని క్వాసీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అంటాం. అదే ట్రూ అనుకో, ట్రూలో మనకి ర్యాండమ్ సెలెక్షన్, ర్యాండమ్ అసైన్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి. అందుకే ఇక్కడ మనకి డేటా అనేది అక్యురేట్ వస్తుంది. అంటే ట్రీట్మెంట్ మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ట్రీట్మెంట్కి ఎగ్జాక్ట్గా మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ట్రూ అనేది 100% రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఇది ఎక్కువ మోస్ట్ కేసెస్లో ఈ ట్రూ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ యూజ్ చేస్తాం. క్వాసీ కొంచెం తక్కువ. ప్రీ ఎక్స్పెరిమెంట్ ఇంకా చాలా తక్కువ. ప్రీ అంటే బిఫోర్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్. ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ అవి చేసుకుంటే ఒక టీచర్ ఉంది, కొత్త టీచర్. ఈ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేది స్టూడెంట్స్కి అర్థమవుతుందా లేదా అని చెప్పి ఎట్లా టెస్ట్ చేస్తాం, డివైడ్ చేస్తాం. గ్రూప్స్ A, B, C లాగా డివైడ్ చేసినాం. అంటే వీళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది, వీళ్ళకి యావరేజ్గా అర్థమవుతుంది, వీళ్ళకి చాలా తక్కువ అర్థమవుతుంది. అది ఎట్లా తెలిసిందంటే ఈ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని బట్టి తెలిసిందనమాట. ఫస్ట్ ఏం చేసినాం, బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీళ్ళకి ఏ గ్రూప్ వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్, B గ్రూప్ వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్, C గ్రూప్ వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైంది, సో ఈ ర్యాండమైజ్ దాంట్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనం డివైడ్ చేసుకుంటాం. బ్లాక్స్ లాగా డివైడ్ చేసి దాని తర్వాత ర్యాండమైజేషన్ చేస్తాం. ట్రీట్మెంట్ ర్యాండమ్ ఇస్తున్నాం కదా, సో ర్యాండమైజేషన్ చేస్తాం. Aకి సపరేట్, Bకి సపరేట్, Cకి సపరేట్. ఏ బ్లాక్, B బ్లాక్, C బ్లాక్ అంటే Aకి Bకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది, Bకి Cకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని మనం హెటరోజెనిసిటీ అని అంటాం. కాకపోతే ఈ B గ్రూప్లో ఉన్న వీళ్ళకి అందరు సేమ్ ఉంటారు కదా, అందరు అంటే యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో హోమోజెనిసిటీ అని అంటాం. నెక్స్ట్ కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్. ఇందాక బ్లాక్స్ చేసినాం కదా, ఇక్కడ మనం ఈ బ్లాక్స్ ఇలా ఏం చేయము, డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం అనమాట. ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, వీళ్ళు ఎలా చదువుతున్నారు, యావరేజ్ ఇట్లా ఏం లేకుండా అందరికీ మనం సేమ్ టీచర్ క్లాసెస్ చెప్తుంది అనమాట. ఇక్కడనేమో ఒక టీచర్ అంటే A వాళ్ళకి సపరేట్గా, B వాళ్ళకి సపరేట్గా, C వాళ్ళకి సపరేట్గా, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీని బట్టి చేంజ్ చేస్తారు. బట్ కంప్లీట్లీ ర్యాండమైజ్ దాంట్లో డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, ఏం డివైడ్ చేయరు అనమాట. ర్యాండమ్గా ఏమో బ్లాక్స్ లాగా చేయరు, ర్యాండమైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. ఇది అనదర్ 2 టైప్స్ అనమాట. ఇది ఎక్స్పెరిమెంటల్ డిజైన్ టెక్నిక్. ప్లాగరిజం అంటే వేరే వాళ్ళ ఒక ఐడియాని మనం తీసుకొని దాన్ని నా ఐడియా, నేను చేసిన ఐడియా అని చెప్పి చెప్పుకోవడాన్ని ప్లాగరిజం అని అంటాం. అంటే సపోజ్ మీ ఫ్రెండ్ అసైన్మెంట్ ఉంది, అది నువ్వు తీసుకొని వెళ్ళి టీచర్కి సబ్మిట్ చేసేసినావు. టీచర్కి ఏం చెప్పినా ఇది నా అసైన్మెంట్, నేనేం రాసేసినావు, రోల్ నెంబర్ రాసేసినావు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కాపీ వాడికి తెలియదు అసలు నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావో, అసలు నీ ఫ్రెండ్కి తెలియకుండా నువ్వు తీసుకొని వచ్చేసి మేడంకి సబ్మిట్ చేసేసినావు, నీ నేమ్ నీ డీటెయిల్స్ అన్నీ రాసేసి. ఇది ప్లాగరిజం అని అంటాం. అంటే ఓనర్కి తెలియకుండా వాళ్ళ ప్రాపర్టీని తీసుకొని ఇది నాది అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకుంటావు కదా, దాన్ని ప్లాగరిజం అని అంటాం. ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ కాపీయింగ్ అదర్స్ కాపీరైట్ ఐడియాస్ ఆర్ వర్క్స్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఓనర్. అంటే వాళ్ళకి ప్రాపర్గా ఒక క్రెడిట్స్ ఇవ్వకుండా, ఇది నాది అని చెప్పి చెప్పుకోవడాన్ని ప్లాగరిజం అని అంటాం. సో టైప్స్ ఆఫ్ ప్లాగరిజం. కాపీ పేస్ట్ ప్లాగరిజం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు చూసి రాయడం, లేదంటే కాపీ చేయడం. ఇది కాపీ పేస్ట్ ప్లాగరిజం. వర్డ్ స్విచ్ ప్లాగరిజం అంటే సేమ్ మీనింగ్, ఒక వర్డ్ కాకపోతే సేమ్ మీనింగ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ వర్డ్ అది. సో అట్లా అనమాట. ఇట్లాంటి వాటిని కాపీ చేయడము. స్టైల్ ప్లాగరిజం, వాళ్ళ ఫార్మాట్ స్టైల్ కాపీరైట్ చేయడము. మెటాఫోర్ ప్లాగరిజం. ఐడియా ప్లాగరిజం, వాళ్ళ ఐడియాని ప్లాగరిజం అంటే కాపీ చేయడం. ఈ ప్లాగరిజంని మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అంటే కీప్ ట్రాక్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఈ సోర్సెస్ అన్నీ ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ బి రీసెర్చ్ ఆర్టికల్, మ్యాగనైజ్, బుక్స్ ఆర్ డిఫరెంట్ వెబ్ సోర్సెస్. యూజ్ ఒరిజినల్ అథెంటిక్. ఫస్ట్ అవాయిడ్ ప్లాగరిజం ఎట్లా అంటే ఆ సోర్సెస్ అప్పుడు నువ్వు ఒక దగ్గర నుంచి కాపీ చేసినావు, ఈ కాపీ చేసిన దాన్ని వాళ్ళకి ప్రాపర్ ఒక క్రెడిట్ ఇవ్వాలన్నమాట. కింద రిఫరెన్స్ అని చెప్పి ఇట్లా రాసుకోవాలి. అట్లా రాస్తే ప్లాగరిజం అవ్వదు, మనం కాపీ చేసినట్టు అవ్వదు. ఎంఫార్మసీలో ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ ప్రాజెక్ట్ ChatGPT, గూగుల్ దేంట్లో నుంచి రాసిన ప్లాగరిజం అంటే నీకు మార్క్స్ పడాయి అన్నమాట మన యూనివర్సిటీ నుంచి. అట్లా
ఇప్పుడు ఎక్కడి నుంచి కాపీ చేసినా అది ప్లాగరిజం అయిపోతుంది. పారాఫ్రేజ్ అంటే ఇన్ఫర్మేషన్‌ని రీరైట్ అంటే నువ్వు అది నీకు ఎట్లా అంటే నీకు ఆ వర్డ్స్‌లో ఉన్నదాన్ని నీ వర్డ్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. వాళ్ళ వర్డ్స్‌లో ఉన్నదాన్ని నీ వర్డ్స్‌లో కన్వర్ట్ చేసుకోవడము. ఇది ప్లాగరిజం కిందికి రాదనమాట. ఇట్ నీడ్ టు బి డన్ కేర్‌ఫుల్లీ వితౌట్ ఆల్టరేషన్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద డేటా. ఆ పర్టిక్యులర్ డేటాని నీ వర్డ్స్‌లో రాసుకుంటావు. కాకపోతే ఆ డేటా యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవ్వద్దు. యూజ్ ఆఫ్ ప్లాగరిజం చెక్కర్. ప్లాగరిజం ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్, ఇప్పుడు నార్మల్ యాప్స్ ఎట్లుంటాయి అట్లాంటి యాప్స్, వెబ్స్ ఇట్లాంటివి యూజ్ చేసి ప్లాగరిజం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రైట్ యువర్ ఓన్ ఐడియాస్ అండ్ రీసెర్చ్ వర్క్. ప్లాగరిజం ఇంకెట్లా అవాయిడ్ చేయొచ్చు అంటే నీ ఓన్‌గా అంటే నీ థింకింగ్ కెపాసిటీ యూజ్ చేసి కొత్తవి ఐడియాస్ ఫైండ్ అవుట్ చేసి అంటే వేరే డిఫరెంట్ ప్లేసెస్‌కి విజిట్ చేసి అట్లా రీసెర్చ్ చేసి మనం మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవాలి. రీజన్స్ ఆఫ్ ప్లాగరిజం ఎందుకు అంటే ఆ రీసెర్చర్‌కి యాటిట్యూడ్ ఉండడం వల్ల, టెంప్టేషన్, ల్యాక్ ఆఫ్ డిటెన్షన్ అంటే ఆయనకి ఇష్టం లేకపోవడము, టైం మేనేజ్ చేయకపోవడం, అసలు నీకు అర్థం అవ్వట్లేదు ఒక టాపిక్, ఆ టాపిక్ గురించి అర్థం అవ్వకపోతే నువ్వేం చేస్తావు, నీ ఫ్రెండ్ దాంట్లో నుంచి కాపీ చేసి రాసేస్తావు అట్లా అనమాట. నెక్స్ట్ పర్సనల్ వాల్యూస్, డెఫియన్స్ ఇలాంటివి ఉండడం వల్ల మనకి ప్లాగరిజంకి ఛాన్స్ ఉంటుంది. అంటే కాపీ వేరే వాళ్ళ మ్యాటర్‌ని నువ్వు దొంగతనం చేసి నాది అని చెప్పి రాసుకుంటున్నావు అట్లా. ఇప్పుడు దొంగున్నాడు ఏం చేస్తాడు, మన ఇంట్లో నుంచి గోల్డ్ తీసుకొని పోయి ఇది నాది అని చెప్పేసి గోల్డ్ షాప్‌లో అమ్ముకుంటాడు. ఇది ప్లాగరిజం. నెక్స్ట్ గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ నెక్స్ట్ లెక్చర్‌లో చూద్దాము. ఈరోజు వీడియోలో మనం యూనిట్ 3లో నాన్ పారామెట్రిక్ టెస్ట్, విల్కాక్స్ అండ్ ర్యాంక్సమ్ టెస్ట్. ఈ విల్కాక్స్ అండ్ ర్యాంక్సమ్ టెస్ట్ అయినా మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అయినా సేమ్, ఇవి రెండు చూసినాము. క్రూస్కల్ వాలిస్ టెస్ట్, ఫ్రైడ్స్‌మైన్స్ టెస్ట్. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్లో నీడ్ ఫర్ రీసెర్చ్, రీసెర్చ్ డిజైన్, ఎక్స్పెరిమెంటల్ డిజైనర్ టెక్నిక్స్. నెక్స్ట్ ప్లాగరిజం చూసినాము. నెక్స్ట్ వీడియోలో గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, పై చార్ట్, క్యూబిక్ గ్రాఫ్, రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్, కౌంటర్ ప్లాట్ గ్రాఫ్. దీంట్లో ఈ కౌంటర్ ప్లాట్ గ్రాఫ్ కొంచెం ఇంపార్టెంట్, ఇది వస్తుంది మ్యాక్సిమం క్వశ్చన్స్లో. నెక్స్ట్ డిజైనింగ్ మెథడాలజీలో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం. ఇవి రెండు కవర్ చేస్తే మనకి థర్డ్ యూనిట్ అయిపోతుంది. ఈ రెండు వీడియోస్ కవర్ చేద్దాము. ఒకవేళ దీనికి నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.